నమస్తే సఖలు. ఈరోజు కథ పేరు దేవుడి కంటే గొప్పవాడు. మన దేశంలో అరణ్య ప్రాంతాల్లో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడు అనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు. ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం 4 దిక్కులా బాగా విస్తరించింది. మారుమూలలో నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్టసాధ్యమైంది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలను పాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకు 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. ఇందువల్ల చాలా మేలు కలిగినట్లు అనిపించింది. 4 రాజప్రతినిధులు నెల నెలా రాజుకి తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారు అనడానికి సందేహం లేదు. కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ప్రతి ఒక్కడూ తన రాజ్యభాగం మిగిలిన 3 కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీ పడ్డారు. ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు. రాజ్యం అంతటా ఉన్నవాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు. గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగవులాడుకునేవారు. కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైరాలు వెనకపడిపోయాయి. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశం కలిగించారు. అంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది. కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది. దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాల్లో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్ళు ఉన్న చోట మంచి పత్తి లేకుండా, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండా పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి, పడమట నిపుణులైన లోహకారులు ఉన్నారు. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తమ ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించేది. వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి. కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకి తెలుసు. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్ళయింది. దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు. ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయింది అన్నారు. అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయి అన్నారు. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో, దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు. ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి మంచి బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు, కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది, దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు. అడగండి, శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, అందుచేత దేవుడు అందరికన్నా గొప్పవాడు అంటాం. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు. లేకే, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లపోయి, సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు, అది సరి అయినది అని నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులను విద్య చెప్తూ ఉండేవాడిని. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాడిని కావడం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత
నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకి కనువిప్పు అయింది. ఏకరాజ్యంగా ఉండవలసింది 4 చిన్న దేశాలుగా మారిపోయింది. దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పులేదు. ప్రాంతీయ దురభిమానాలు పెరగడానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వాడిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా చేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమని తెలిసి మసులుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు. రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్లు చేశాడు. మరొక కథ. తగిన సలహాలు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండు కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావడం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పడం కోసం కోసల దేశపు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజు అయినప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు. దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనుల గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండడం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవడం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్లనే తాను గొప్పవాడిని అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి. మనుషులు 2 రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్ళను నశింపచేసి మంచివాళ్ళను మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయింది అనుకున్నాడు. 1 సంవత్సరం లోపున అతను విలాస పురుషుడుగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశం ఆర్థికంగాను సైనికంగాను కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగుదేశపు రాజులు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్య, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను, కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడదు. నాకు కలవరంగా ఉన్నది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు, విలాస పురుషుడి అయిపోయావు అన్నాడు సుమతి విసుగ్గా. పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారి తీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చేయాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కానీ అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు. అవి సుకుమారుడి కేసి చూస్తూ, రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, నిదానంగా ఆలోచించడం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో, రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు, కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషి తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలో సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహాలు ఇచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోయాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు, తెలివైన వాడు, నిన్ను ఎవ్వరూ ఎదురుగా తిట్టరు. నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని చంద్రుడివని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకొని చేరతీయడం తెలివి తక్కువ. వాళ్ళందరూ రాజభక్తి కలవాళ్ళు కారు. అసలైన రాజభక్తుని నీకు చూపిస్తాను. ఈ రాత్రి
అతని ఇంటికి మనం మారువేషాల్లో వెళ్దాం అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. పొరుగురి వారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టావని, చేతకాని వాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తూనే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రివేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణ్ణి నేను ఎరుగుదును. రోజు ఆస్థానానికి వస్తాడు. అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు. ఇతగాడు ఏమీ మాట్లాడాడు. అందుచేత అతనికి ఏమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందునో అన్నాడు. రేపు మళ్ళీ మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామన్నాడు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపమేమీ జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు. తనను అన్ని మాటలు అన్నవాడి ఇంట నిద్ర పట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాడు. నన్ను మన్నించాలి. పేద బ్రాహ్మణుని మర్యాదల కన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఆసనం వేస్తూ. రాజగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు. నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొణకక, శిక్షకు భయపడి నేను మర్యాద చేయటం లేదు. నా దేశాన్ని ఏలే రాజు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ నా ఆస్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయన్ను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరుచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజు ఆస్థానానికి వెళ్తాను. అయితే ఆయనలోని గుణాలు ఉన్నట్లుగా పొగడను. అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న వంశాచారాన్ని నేను వదులుకోలేను అన్నాడు. ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజభక్తుడిని చూశావు కదా, ఇలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి. మిగిలిన వాళ్ళ పొగడ్తలు ఉత్తమాటలే అన్నాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుందని, రాజు అందరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నాడు. ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు, అటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు. మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయారు. అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ. అతి లాఘవంగా ఏ గుర్రానైనా లొంగ తీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవాల్సి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు. కాదు, కానీ ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగ తీసుకోవాలో నేర్చుకోవాలి. క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జరపడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాల్లో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవాల్సినది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఒక నేరస్తుడిని చూపుతూ, కారాగార అధికారి, ఇతన్ని అసహ్యించుకొని వాళ్ళు లేరు. తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు. కృతజ్ఞత అనేది ఏ కోశానా లేదు. ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు. ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు, ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు. ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని సుకుమారంగా అడిగాడు. మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు. వెంటనే సుకుమారుడు చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు.
ఇంకా అయిపోలేదు. ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించకపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు. మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా. మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. నేరస్తులకు కాపలా కాసే భారం భగవంతుడి మీద వేయక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించిందన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తర్వాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకుని రాజనీతి అలవరుచుకుని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.